నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ప్రతి మగవాని విజయం వెనుక ఆడది ఖచ్చితంగా ఉంటుంది. అలా చూసుకుంటే ఏపీలో దిగ్గజ నేతల విజయం కోరుతూ వారి సతీమణులు రంగంలోకి దిగుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి పులివెందులలో మకాం వేస్తున్నారు. ఆమె పులివెందులలో జగన్ విజయం కోరుతూ ప్రచారం చేస్తారు. ఎన్నికల పర్వం పూర్తయ్యేంత వరకు జనంలోనే ఉండనున్నారు. ఇక మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కూడా భర్త విజయం కోసం కంకణం కట్టుకున్నారు. ఆమె చంద్రబాబు తరపున కుప్పంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఆ విధంగా ప్రచార పర్వంలోకి ఆమె అడుగు పెడుతున్నారు. ఆమె కూడా ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కుప్పంలోనే ఉండనున్నారు. ఇక టీడీపీ యువనేత నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్నారు. ఆయన విజయం కోసం సతీమణి నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం చేస్తారు. అదేవిధంగా భర్త విజయం కోసం జనంలోనే ఉంటూ టీడీపీకి అంతా అనుకూలమయ్యేలా చూస్తారంటున్నారు. భర్త వెంట ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించనున్నారు. ఈసారి ఎలాగైనా లోకేష్ను గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు బ్రాహ్మణి. హిందూపురం నుంచి పోటీ చేస్తున్న సినీ నటుడు నందమూరి బాలకృష్ణ విజయం కోసం ఆయన సతీమణి వసుంధర కూడా హిందూపురంలో అడుగుపెట్టేశారు. ఆమె భర్త వెంటనే ఉంటూ ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్నారు. బాలయ్య హ్యాట్రిక్ విజయంలో తన వంతు కృషి చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. భర్త భారీ విజయం నమోదు చేయాలని ఎవరికి వారుగా తాపత్రయపడుతున్నారు. ఈసారి ఎన్నికలు కూడా ఓవర్ హిట్తో సాగుతున్నాయి. చావో రేవో అన్నట్లుగా టీడీపీ, వైసీపీ ఈ ఎన్నికలను తీసుకున్నాయి. దాంతో ఈసారి ఎన్నికలలో చెమటోడుస్తున్న ముఖ్య నేతలకు అండగా ఉంటూ వారి నియోజకవర్గాలను అట్టిపెట్టుకొని ఉంటూ తాము కూడా సిద్ధమంటున్నారు భార్యలు.